హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్న ఉషా. ఇవాళ మన వీడియో వచ్చేసి గుంటూరు స్పెషల్ బొంబాయి చట్నీ అండి. ఎంత చక్కగా ఉంటుందో, టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నాకు మా అత్తగారు నేర్పిందనమాట. మా అత్తగారు స్టైల్లో అయితే చేస్తాను. ఎలా చేశాననేది ఈ వీడియోలో అయితే చూసేయండి. ఫస్ట్ అయితే పొయ్యి ముట్టించుకొని తర్వాత బాండి పెట్టి శనగపిండి అయితే కొంచెం దూరగా అయితే వేయించాలండి. కలర్ మారకుండానే బాగా సన్నటి మంట మీద అయితే వేయించి ఒక గిన్నెలో అయితే పెట్టాలి. పెట్టిన తర్వాత మళ్ళీ అదే బాండీలో 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసి తాలింపు గింజలు, సాయి మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు అంటే ఎక్కువ వేయకూడదండి, చేదొచ్చేసిదో. జస్ట్ 4 అన్నమాట, 4 అలా వేస్తే టేస్ట్ అయితే బాగుంటుంది. ఆవాలు, జీలకర్ర, పచ్చనిపప్పు, సాయి మినప్పప్పు అవన్నీ వేయించిన తర్వాత 2 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, ఇంగువైతే ఆప్షన్ అండి. ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అంటే టేస్ట్ని బట్టి అనమాట. కొంతమందికి ఇష్టం ఉండదు కదా, అందుకని చెప్పేసి నేనైతే స్కిప్ అయితే చేసేసానండి. ఇంగువైతే నేను వాడను, కావాలంటే వేసుకోవచ్చు. ఇవన్నీ వేసి వేగిన తర్వాత దీంట్లో ఫస్ట్ అయితే మనం ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయ కట్ చేసి అయితే పక్కన పెట్టుకోవాలండి. గింజలు వేయంగానే ఫస్ట్ అయితే ఉల్లిపాయ దూరగా వేయించాలండి. పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ 2 కొంచెం దూరగా వేయించిన తర్వాత వేగుతూ ఉంటుంది కదా, బాగా కొంచెం వేగిన తర్వాత టమాటా, కొంచెం ఉప్పు వేసేసి బాగా టమాటా అయితే బాగా మగ్గాలండి. ఎంత మగ్గితే అంత మంచిగా బాగుంటుందన్నమాట. టేస్ట్ అయితే బాగా మగ్గిన తర్వాత ఫస్ట్ అయితే కొంచెం శనగపిండి, మనం ఎంత చేయాలనుకుంటామో 2 స్పూన్లు 3 స్పూన్లు అయితే మనం గిన్నెలో అయితే వేసుకొని వాటర్ బాగా పలచగా అండి, ఎంత పలచగా వీలైతే అంత పలచగా అన్నమాట. మనం నీళ్లు పోసుకొని బాగా కలుపుకొని టమాటా ఇవన్నీ మగ్గుతూ ఉన్నాయి కదా, వాటిల్లో అయితే పోయాలి. పోసి బాగా ఉడకనివ్వాలండి. ఎంత ఉడికితే అంత టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బొంబాయి చట్నీ అయితే అసలు అట్టుల్లోకి కానీ ఇడ్లీలోకి కానీ చాలా టేస్ట్ అయితే బాగుందండి. మా అత్తగారి దగ్గర అయితే నేర్చుకున్నానండి నేనైతే మాత్రం. ఇంత టేస్టీ వంట అయితే చాలా బాగుంది. మీ అందరూ కూడా చూస్తారు, ఇలా చేస్తారని చెప్పేసి వీడియో అయితే తీశాను. ఇదివరకు ఎప్పుడో చేసేదాన్ని, మళ్ళీ రీసెంట్గా అయితే చేశానండి నేను. ఎంత చక్కగా టేస్ట్ అయితే చాలా బాగుందండి. పిల్లలైతే ఇష్టంగా తిన్నారు. ఎంత ఉడికితే అంత టేస్ట్ అయితే వచ్చేసిద్దండి మనకి. తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చెక్ అయితే చేసుకొని ఇలా కొంచెం ఉడకనివ్వాలండి. ఎంత ఉడికితే అంత మనకి ఏమైనా కొంచెం చిక్కగా అనిపిస్తే కొంచెం వాటర్ అయితే కలుపుకొని మళ్ళీ ఉడికించుకోవచ్చండి. అలా ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉడకనిస్తే బొంబాయి చట్నీ అయితే రెడీ. అట్టుల్లోకి కానీ ఇడ్లీలోకి కానీ అందరూ ఇష్టంగా అయితే తింటారండి. ఉడికిన తర్వాత కొత్తిమీర వేసి ఉడికించాం కదా, లాస్ట్లో అయితే పొయ్యి కట్టేసిన తర్వాత కొంచెం నిమ్మరసం అయితే పిండుకోవాలండి. అప్పుడు పుల్లంగా కారంగా అయితే బాగుంటుందన్నమాట. మనం అట్టుల్లోకి కానీ ఇడ్లీలోకి కానీ అసలు ఒత్తదే తినేస్తారండి పిల్లలైతే, అంత టేస్టీగా అయితే ఉంది. వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కొట్టుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే చూస్తూనే ఉండండి. కీప్ వాచింగ్ చిన్న ఉషా. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.